అర్నబ్ గోస్వామి ఇటీవల కాలంలో ఆయన వ్యవహార శైలి, ధోరణి, వైఖరి రైట్ వింగ్ని కొంత సఫకేట్ చేస్తుంది, లేదా సఫకేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక కుర్చీ వేస్తానంటాడు, లేదా పర్టికులర్గా 2-3 అంశాలకు సంబంధించి భిన్నమైన వైఖరితో మాట్లాడుతుంటాడు. కొంత అగ్రెసివ్ ధోరణి బాగా పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో. అర్నబ్ గోస్వామి గురించి మాట్లాడటం అంటే ఇందాకే మనం అనుకున్నట్టు ఆయన ఈ దేశంలో ప్రధానమంత్రి మోదీ గురించి ఎంతమంది మాట్లాడుకుంటారు, అందులో 300 మంది అర్నబ్ గోస్వామి గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు, మంచికో చెడుకో. సో ఈ అంశం మీద సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చర్తి గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం. అర్నబ్ గోస్వామి అనగానే ది నేషన్ వాంట్స్ టు నో ఆయన ట్యాగ్ లైన్. నౌ ది నేషన్ వాంట్స్ టు నో యాజ్ టు వై అర్నబ్ గోస్వామిస్ యాటిట్యూడ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. కరెక్టే, కానీ దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది వాసుదేవన్ గారు. ఒకటి, అర్నబ్ గోస్వామి ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, ఆయన కెరియర్ అని చూడాలి. ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫాదర్ ఆర్మీలో ఉండే, కర్నల్ ఉండే, ఐ థింక్ కర్నల్, అండ్ ఫ్రమ్ అస్సాం. అంటే యూజువలీ అస్సాం నుంచి వాళ్ళు ఈ ఢిల్లీ సర్క్యూట్లో ఖాన్ మార్కెట్ గ్యాంగ్ కానివ్వండి, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో వాళ్ళు యూజువలీ క్లిక్ కారు, వాళ్ళు ఢిల్లీ వాళ్ళే ఉండాలి. ఒక గ్యాంగ్ ఉంది దానికోసం, మీకు తెలిసిందే. సాగరికా ఘోష్ కానీ, రాజ్దీప్ సర్దేశాయి, ప్రణయ్ రాయ్, రాధికా రాయ్, శేఖర్ గుప్తా, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, సిద్ధార్థ్ వరదరాజన్. అర్నబ్ గోస్వామి వాజ్ అ మిస్ఫిట్ దానికోసం. సో ఆయన కెరియర్ మొదలైంది ఎన్డీటీవీ నుంచి, మనకు తెలిసింది. ఎన్డీటీవీలో వీళ్ళిద్దరు కలిసి పనిచేశారు, రాజ్దీప్ సర్దేశాయ్ అండ్ అర్నబ్ గోస్వామి. దాని తర్వాత టైమ్స్ నౌకి వచ్చారు, టైమ్స్ నౌలో కూడా పనిచేశారు ఆయన, ఐ థింక్ 10 సంవత్సరాలు అనుకుంటా. అయిన తర్వాతనే ఆయన ప్రాబ్లం ఏమైందంటే, ఆయన సొంతంగా ఏమైనా స్టార్ట్ చేయాలని ఒక ఎయిమ్ ఉండే ఆయనకి, డబ్బులు లేకుండా. ఎందుకంటే ఒకటి, ఆయన గాడ్ ఫాదర్ లేరు, సెకండ్ డబ్బులు లేవు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏం చేయాలని చెప్పి అప్పుడు రాజీవ్ చంద్రశేఖర్, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కేరళ, ఇక్కడ ముందు బీపీఎల్ చీఫ్ ఉండే ఆయన, బీపీఎల్ మొబైల్ చీఫ్ ఆయన. తర్వాత మన మోహన్ దాస్ పై, ఫార్మర్ సిఎఫ్ఓ ఇన్ఫోసిస్, నౌ మణిపాల్ గ్రూప్ చైర్మన్, ఎడ్యుకేషన్ చైర్మన్. వీళ్ళిద్దరూ ఫండ్ చేయడానికి డబ్బులు పెట్టారంట. డబ్బులు అమౌంట్ కొంచెం స్పెక్యులేషన్ ఉంది. కొంతమంది ఏదో 100 కోట్లు అంటున్నారు, కొంతమంది 200 కోట్లు అంటున్నారు, కొంతమంది 300 కోట్లు అంటున్నారు. ఎంతైనా కానీ 100 కోట్లు అయితే మినిమం కావాల్సి వస్తుంది. ఒక ఛానల్ స్టార్ట్ చేయాలంటే జోక్ కాదు, నాకు తెలుసు. ఎందుకంటే నేను సీఈఓగా ఉన్నాను జనం టీవీకి కేరళలో. జనం టీవీకి 150 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 14 జిల్లాల్లో ఫుల్ ఫ్లెజ్ బ్యూరోస్. అది కాకుండా 2 మెయిన్ బ్యూరోస్ ఉండే, కొచ్చిన్లో ఒకటి, క్యాలికట్లో ఒకటి. ఇది పక్కన పెడితే మనం యూజువల్లీ ఒక ఛానల్ నడిపించాలంటే చాలా మట్టుకు టెన్షన్ ఉంటుంది. సో ఫస్ట్ ఈయన ఛానల్ స్టార్ట్ చేశారు, బట్ హీ హ్యాడ్ ఓన్లీ వన్ కండిషన్. ఆయన ఢిల్లీకి రాడు. ఢిల్లీకి నాకు పడదు పాలిటిక్స్, ఢిల్లీలో ఉన్న పవర్ సెంటర్స్కి నాకు ఎప్పుడు పడదు, నేను బొంబాయి నుంచి ఆపరేట్ చేస్తానని చెప్పి ముంబైలో లోవర్ పరేల్లో సపరేట్, లోవర్ పరేల్లో ఒక స్టూడియో స్టార్ట్ చేసి అక్కడి నుంచి మొదలుపెట్టాక అప్లింకింగ్ అంతా మెయిన్ స్టూడియో ఢిల్లీలో ఉండే. ఇది చాలా ఒక సంవత్సరాలు 2-3 సంవత్సరాల తర్వాత ఆయనకు బ్రాండ్ ఈక్విటీ పెరిగింది. ఎస్పెషలీ 2004లో చేసిన ఒక చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ మీకు గుర్తుంటుంది, మన రాహుల్ గాంధీతో. రాహుల్ గాంధీ క్వశ్చన్ పేపర్ ముందే ఇచ్చేశారు, కానీ క్వశ్చన్లు మార్చేశారు అర్నబ్ గోస్వామి. సీక్వెన్స్ మార్చినప్పుడు ఆయన పాపం ఏమేమి ఆన్సర్ చేయలేకపోయి, నరేగా గురించి, ఉమెన్స్ ఎంపవర్మెంట్ గురించి చెప్పుకుంటూ వెళ్ళాడు. ప్రతి ప్రశ్నకు ఒకటే ఆన్సర్ ఉండే రాహుల్ గాంధీకి. కానీ దాని తర్వాత ఆయన ఒకసారి బ్రాండ్ ఈక్విటీ పికప్ అయిన తర్వాత దెన్ హీ డివర్స్ చేశారు. వీళ్ళిద్దరూ కంపెనీ నుంచి బయటకు వచ్చేసారు. అంటే ఈయన సొంతంగా ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చిన తర్వాత రాజీవ్ చంద్రశేఖర్ గారు కానీ మోహన్ దాస్ పైకి గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇచ్చారు. బహుశా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి డబుల్ అమౌంట్ ఇచ్చారు. సో ట్వైస్ అనగానే ఎవరైనా ఎగ్జిట్ చేశారు. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఎడిటర్ ఓన్డ్ టెలివిజన్ ఛానల్ అంటే కరెక్ట్. మిగతా అందరూ బిజినెస్ వాళ్ళు. ఇప్పుడు అదానీ కానివ్వండి, ఎన్డీటీవీ, అంబానీ కానివ్వండి, CNN News 18, అది కాకుండా న్యూస్ నేషన్, మన జిందాల్ వీళ్ళ గ్రూప్, వీళ్ళందరూ ఉన్నారు చాలామంది అట్లాంటి. కానీ ఒక ఓన్ మన తెలుగు ఛానల్ కూడా తీసుకుంటే మీరు చూడండి సేమ్ అట్లనే ఉంటుంది. హిందీ ఛానల్ కూడా చాలామంది ఇండస్ట్రియలిస్ట్ ఇన్వెస్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకు ఒక పోర్ట్ఫోలియో. అది సిమెంట్ అమ్ముకుంటున్నారు, సిమెంట్ కంపెనీ ఉంది, వాళ్ళకి స్టీల్ కంపెనీ ఉంది, అంతపాటు మీడియా కంపెనీ ఉంది, వాట్ ఎవర్ రీజన్స్. అర్నబ్ గోస్వామి ఇన్ని రోజులు బాగానే నడిచింది, కానీ సడన్గా ఆయనకు కూడా కాంపిటీషన్ వచ్చేసింది. ఇప్పుడు ముందంతా రైట్ వింగ్ రిప్రజెంటేషన్ అంతా అర్నబ్ గోస్వామి త్రూనే వెళ్తుంటే, అంటే మోదీ గారిని ఇంటర్వ్యూ చేయాలంటే అర్నబ్ గోస్వామి, మ్యాక్సిమం టైమ్స్ నౌ, ఇంకొక ప్రో ఛానల్ అంటే టైమ్స్ నౌ. కానీ టైమ్స్ నౌకి వాళ్ళ రెస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంది. ఒకటి, వాళ్ళ న్యూస్ పేపర్
మెయిన్ బిజినెస్ వాళ్ళది, టెలివిజన్ కాదు. సో టెలివిజన్ దాన్ని సపోర్ట్ చేసేది న్యూస్ పేపర్. ఎంత లాస్, ఎంత నష్టాలు పోయినా కానీ న్యూస్ పేపర్ చూసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే టైమ్స్ ఆఫ్ ఇండియా అనగానే ఎంత ఆల్మోస్ట్ 7,000 నుంచి 8,000 కోట్ల రూపాయల కంపెనీ విలువ, టర్న్ ఓవర్ వైస్ వెరీ హ్యూజ్ కంపెనీ. వాళ్ళకి అన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఇంటర్నెట్ ఉంది, రేడియో మిర్చి ఉంది, అది కాకుండా టెలివిజన్ టైమ్స్ నా ఉంది, ఈటీ నా ఉంది, న్యూస్ పేపర్లో టైమ్స్ ఆఫ్ ఇండియా, నవభారత్ టైమ్స్, మహారాష్ట్ర టైమ్స్, ఎకనామిక్ టైమ్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళకి. కానీ అర్నబ్ గోస్వామికి ఒకటే ఛానల్ ఉంది. ఇదే ప్రాబ్లం. ఒకటే ఛానల్ అంటే ఆయన ఇప్పుడు బెంగాలీలో, మరాఠీలో, కన్నడలో స్టార్ట్ చేశారు, కానీ అది అంత క్లిక్ కాలేదు. ఎస్పెషలీ బెంగాలీ క్లిక్ కాలేదు. ఆయన చాలా హోప్ పెట్టుకున్నారు దాని మీద. హిందీ ఒకటే క్లిక్ అయింది కొంచెం, కన్నడ కూడా ఇంకా క్లిక్ కాలేదు, బాగా నడుస్తుంది ఏదో అంతే. దీని తర్వాత అర్నబ్ గోస్వామికి ఇప్పుడు వచ్చిన ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి స్పాన్సర్షిప్, అడ్వర్టైజ్మెంట్లు. ఇది ఒక పెద్ద బిజినెస్ వాసుదేవన్ గారు. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ యోగి ఆదిత్యనాథ్ మహిళల కోసం ఒక స్కీమ్, ఆయన ఎట్లా పబ్లిసిటీ చేస్తారు, ఆయన యూజువలీ ఇట్లాంటి ఛానల్స్కి అడ్వర్టైజ్మెంట్గా ఇస్తారు. 1 minute 30 seconds 1 minute వాళ్ళే షూట్ చేస్తారు ఒకసారి ఛానల్ వాళ్ళు, లేకుంటే వీళ్ళు షూట్ చేసి వీళ్ళ డిఐపిఆర్ డిపార్ట్మెంట్ ఎవరు ఉంటారో వాళ్ళ యాడ్లు తయారు చేసి ఇస్తారనమాట. అది పెద్ద బిజినెస్. అది సంవత్సరానికి కొన్ని గవర్నమెంట్లు అయితే 1,000 కోట్ల దాకా ఖర్చు పెడతారు దాని మీద, ఛానల్స్కి ఇవ్వడానికి. ఎందుకంటే గుడ్ హ్యూమర్లో పెట్టుకుంటారు, మేము యాడ్లు ఇస్తున్నాం కదా, మా మిమ్మల్ని కూడా కొంచెం చూసుకోండి మీరు అని చెప్పేసి అట్లా. అర్నబ్ గోస్వామికి అట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో వచ్చింది, పంజాబ్ గవర్నమెంట్తో వచ్చింది, స్టాలిన్తో ఒక ప్రాబ్లం వచ్చింది. పినరాయి విజయన్ అసలు యాడ్లే ఇవ్వడు అర్నబ్ గోస్వామికి. కానీ ఆయనకి సపోర్ట్ చేయడానికి యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి గవర్నమెంట్ చాలా ఉన్నారు. పంజాబ్ గవర్నమెంట్ కూడా ఇస్తున్నారు సర్ప్రైజింగ్లీ, భగవంత్ సింగ్ మాన్ గవర్నమెంట్. ఇప్పుడు ఏమైపోయిందంటే వాసుదేవన్ గారు, ఒక డిజిటల్ షిఫ్ట్ వచ్చేసింది టెలివిజన్లో. మీకు తెలిసిందే, ఒక శాటిలైట్ టెలివిజన్ నుంచి ఒక మూవ్మెంట్ జరుగుతుంది డిజిటల్ వైపు. ఎందుకంటే ఆడియన్స్ కూడా చాలా మటుకు స్ప్లిట్ అయిపోయారు. ఇప్పుడు ఇంట్లో టీవీ చూడడానికి పొద్దున్న 9 గంటల సాయంత్రం 6 గంటల దాకా ఎక్కువ మంది ఉండరు. ఇంట్లో ఉన్న ముసలోళ్ళు ఉంటారు, హోమ్ మేకర్స్ ఉంటారు, వాళ్ళ సీరియల్ చూస్తారు లంచ్ టైం తర్వాత, పొద్దున వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉంటారు. ఇక్కడ పని చేసేటోళ్ళు మీలాంటి నాలాంటి వాళ్ళు సాయంత్రం కాగానే మనం 7-8 ఇంటికి చేరుకున్న తర్వాత వీఆర్ టూ టైర్డ్ టు వాచ్ అనేది. అప్పుడు మనకు వచ్చిన ఏదైనా మన వాట్సాప్ గ్రూప్స్లో దాంట్లో వచ్చిన వీడియోలు చూసుకుంటూ కూర్చుంటాం. మీరు ఒక మెట్రోలు ఎక్కండి, ఇప్పుడు ఇక్కడ మన దగ్గర హైదరాబాద్లో ఒక మెట్రోలు ఎక్కితే 95% మంది ఫోన్లు చూస్తూనే ఉంటారు. ఏదో ఒక రీల్ కానివ్వండి, వీడియో కానివ్వండి, ఏదో పాటలు, ఏదో సంథింగ్ ఆర్ దట్. మీడియా కన్జంప్షన్ మారిపోయింది. దాంతో అర్నబ్ గోస్వామి ప్రాబ్లమ్స్ కూడా పెరిగింది. ఎందుకంటే మీరు నంబర్ 1 ఛానల్ అన్నప్పుడు మీ మీద చాలా మటుకు హోప్స్ ఉంటుంది, ఆస్పిరేషన్స్ కూడా ఉంటుంది. మీరు ఏం ట్రెండ్ సెట్ చేస్తారో మిగతా కూడా అదే ట్రెండ్ సెట్ చేస్తారు. సో అర్నబ్ గోస్వామి ప్రాబ్లం అది వచ్చింది అనమాట. సో ఆయన సడన్గా ప్రో మోదీ అనగానే చూడడానికి ఆడియన్స్ కూడా ప్రో మోదీ ఉన్నారు, యాంటీ మోదీ ఆడియన్స్ చూడరు, తిట్టడానికి వస్తారు అంతే. యూట్యూబ్లో వచ్చి తిడతారు, లేకుంటే సోషల్ మీడియాలో వచ్చి మిమ్మల్ని కామెంట్ కొట్టేసి వెళ్ళిపోతారు. ఇదే ప్రాబ్లం అర్నబ్ గోస్వామి ఇప్పుడు 3 ఇష్యూస్లో తీసుకొచ్చిన, దానికి పెద్ద ఇష్యూ అవుతుంది అనుకుంటే ఆయన క్లారిఫై కూడా చేశారు. ఐఎమ్ స్పీకింగ్ ఫర్ ద పీపుల్, నేను ప్రజల కోసం మాట్లాడుతున్నానని చెప్పారు. ఒకటి అరావళి గురించి, రెండవది మన ఢిల్లీలో AQI లెవెల్స్ గురించి మాట్లాడారు. ఈ 2 విషయాలు మెయిన్గా ఆయన తీసుకొచ్చిన దాని ప్రకారం ఒక డిబేట్ నడుస్తుంది సొసైటీలో. ఆయన ఏం చెప్పారంటే, నేను ప్రజల కోసం మాట్లాడుతున్నా, అరావళిలో నాకు ఏ ప్రాబ్లం లేదు, అరావళిలో మ్యాక్సిమం కాంట్రాక్ట్లు ఇచ్చింది అశోక్ గెహ్లోట్ టైంలో ఇచ్చారు కాంట్రాక్ట్స్. అక్కడున్న మైనింగ్ మాఫియా అశోక్ గెహ్లోట్ టైం నుంచి ఉందన్నమాట. అది ఎనివే ఆ కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది. కానీ ఆయన చెప్పిన ఒక ఏం చెప్తారు, ఒక వే అనిపించిందంటే బీజేపీ గవర్నమెంట్ తిట్టినట్లుగా అనిపించింది. అది కాదు, ఆయన కూడా క్లారిఫై చేశారు. బీజేపీ గవర్నమెంట్ భూపేందర్ యాదవ్ గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు, మేమేం తీసుకురాలేదు రూల్. ఈ 100 meters రూల్ అనేది సుప్రీంకోర్టుకి ముందు ఒక కమిటీని సెటప్ చేయమంటే గవర్నమెంట్ కమిటీ సెటప్ చేస్తారు. కమిటీ రికమెండేషన్స్ మీదనే ఈ 100 meters వచ్చి ఇప్పుడు అది కూడా వాళ్ళు స్టే చేసేసారు. సెకండ్ ప్రాబ్లం ఢిల్లీలో ఉన్న AQI క్వాలిటీ. మన అందరూ తెలిసింది, మొన్న జరగలేదు, ఎప్పటి నుంచో ఢిల్లీలో ఈ ప్రాబ్లం ఉంటుంది, ఎస్పెషల్లీ వింటర్ మంత్స్లో. ముందు దీన్ని దివాళీ మీద తిరుగుతుండే, కానీ తర్వాత తెలిసిపోయింది దివాళీ పటాకాలు కాదు దీని కారణం అని. ఢిల్లీలో 380 AQI అంటే కల్కటాలో దానికన్నా దారుణ పరిస్థితి. కానీ కల్కటా గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకు? ఆబ్వియస్లీ పొలిటికల్. ఎందుకంటే ఢిల్లీ అనగానే క్యాపిటల్, అక్కడ మ్యాక్సిమం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వస్తుంది. నిన్న 150 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయింది. అఫ్కోర్స్ నథింగ్ టు డూ విత్ AQI, అది ఫాగ్ ఉండే నిన్న, ఫాగ్ వల్ల. సో అట్లాంటి పరిస్థితి ఇమీడియట్గా న్యూస్ అయిపోతుంది అది. ఈ పరిస్థితుల్లో అర్నబ్ గోస్వామి పొజిషన్ కూడా చాలా మటుకు ఆయన ఒక స్ట్రాటజీగా మార్చారన్నమాట. చూడండి, నేను మాట్లాడుతున్న అర్నబ్ గోస్వామి గురించి ఇవాళ రాజీవ్ సర్దేశాయ్ గురించి మాట్లాడలేదు, ఆనంద్ నరసింహన్ గురించి మాట్లాడలేదు, జాకా జేకబ్ గురించి మాట్లాడలేదు,
మిగతా మన టైమ్స్ నోవాల్ యాంకర్ల గురించి నవికా కుమార్ గురించి మాట్లాడలేదు, మనం మాధవ్ గోపాలకృష్ణ గురించి మాట్లాడలేదు. వీఆర్ స్పీకింగ్ ఓన్లీ అబౌట్ అర్నబ్ గోస్వామి. ఎందుకంటే అర్నబ్ గోస్వామి అనగానే ఒక బ్రాండ్ బిల్డప్ చేశారు ఆయన. లైక్ హిమ్ ఆర్ నాట్, మీరు యాంటీ మోదీ ఉండొచ్చు, ప్రో మోదీ ఏదైనా కానీ హీఈస్ బిల్ట్ అప్ అ బ్రాండ్. అర్నబ్ గోస్వామి అనే ఒక ఇండివిజువల్ బ్రాండ్ చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఒక ఎడిటర్ ఒక ఛానల్ నడిపించడం అంటే అక్కడే మీకు ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓనర్ ఉంటే ఇంకో మాట, ఓనర్ ఏదో చెప్తాడు, నాకు పొలిటికల్ వ్యూస్ ఉంది, మీరు రైట్ వింగో లెఫ్ట్ వింగో లేకుంటే సెంటర్లో ఉండండి అంటారు. కానీ ఒక ఎడిటర్ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఆయనకి రోజుకి ఒక బ్రేకింగ్ న్యూస్ కల్చర్ ఉంటుంది. అర్నబ్ గోస్వామితో పనిచేసే వాళ్ళు చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు హీఈస్ అ వెరీ హార్డ్ టాస్క్ మాస్టర్. అంటే టార్గెట్లు మీట్ చేయడం కానీ, న్యూస్ బ్రేక్ చేయడంలో వాళ్ళకి ఎవరైనా వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైనా కొంచెం వెనకబడిపోయి ఇంకో ఛానల్ వచ్చిందనుకోండి చాలా కోపం వస్తుందంట ఆయనకి. మనకెందుకు రాలేదు న్యూస్, ఫస్ట్ మన దగ్గర రావాలండే కదా అని చెప్పేసి. సో హీఈస్ విన్నింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ టెక్నాలజీ. ఇంకోటి ఏంటంటే ఆయన గెస్ట్ కూడా అంతే కదా. మీరు చూసుంటారు కొంతమంది పాకిస్తాన్ జనరల్స్ ఆయన డిబేట్లో వచ్చి కూర్చుంటారు, బూతులు తిడతారు, ఆయన బూతులు తిడతారు. తిట్టిన తర్వాత మనం అనుకుంటే ఎందుకు వచ్చాడ్రా ఈడు పాపం పాకిస్తాన్ జనరల్ వచ్చి మన దాంట్లో కూర్చొని తిట్లు తినుకుంటా. కానీ నెక్స్ట్ డే చూస్తే అదే జనరల్ మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. అప్పుడు చాలామంది అంటే డబ్బులు ఇస్తున్నాడేమో అని చెప్పి బహుశా ఉండొచ్చు. బికాస్ అన్ని నేషనల్ ఛానల్స్ వాళ్ళ గెస్ట్కి డబ్బులు ఇస్తారు, అంటే వాళ్ళు అనర్హత అంటారు దాన్ని, వాళ్ళు వచ్చిపోవడంలో ఖర్చు ఉంటుంది అదంతా అని చెప్పేసి. కానీ ఓవర్ టాప్ చూస్తే ఆ 9 o'clock కల్చర్ ఒకటి, 9 to 10 ద నేషన్ వాంట్స్ టు నో అర్నబ్స్ డిబేట్ అనగానే అది ఒక డిఫరెంట్ కల్చర్కి వచ్చేసింది. అది ఒక గ్లేడియేటర్ ఫార్మాట్లో పాత రోమన్ కొలిజియంలో ఇద్దరు కొట్టుకుంటారు, ఆల్మోస్ట్ చంపేసుకుంటారు ఇద్దరిని. అది చూడ్డానికి ఒక 30,000 మంది వస్తారు చూడ్డానికి. ఇది అదే సంగతి అనమాట. ఒక 10 మందిని ఇట్లా స్టాంప్ లాగా పెట్టేసుకొని ఒకరిని తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ఇట్స్ ఎ గ్రేట్ షో, ఎండ్ ఆఫ్ ద డే అందరికీ నచ్చుతుందో చాలా బాగుంది అర్నబ్ షో అంటారు. ఏం డిస్కస్ చేశారంటే అదే మాకు తెలియదు కానీ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ షో అంటారు. సో ఇప్పుడు అట్లా అయిపోయింది. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అర్నబ్ కూడా డిజిటల్కి మూవ్ అవుతున్నాం. మీరు చూస్తే ఇవాళ రిలీజ్ చేసిన ఒక వీడియో చూశాను నేను, వై బీజేపీ విల్ విన్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అని. దాంట్లో కూడా చూసాను చాలా క్లియర్గా క్లారిటీగా సబ్ టైటిల్స్తో ఆయన ఇస్తున్నాడు. సో హీ హెస్ మూవ్ టు ద డిజిటల్ సైడ్ వేర్ 6 నిమిషాల్లో 8 నిమిషాల్లో ఈజ్ ఫినిషింగ్ దట్ టైం. గంట సేపు టైం లేదు ఎవరి దగ్గర ఇప్పుడు కూర్చోడానికి. టెలివిజన్ ముందు గంట సేపు పోయి 10 నిమిషాలు కూర్చోడానికి టైం లేదు. ఇప్పుడున్న ఇన్స్టాగ్రామ్ జనరేషన్కి 30 సెకండ్లు ఉందన్నమాట. అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఈ అర్నబ్ గోస్వామి మీరు ఆయన ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు? ఒకటి మీకు అడ్వర్టైజింగ్ కావాలి, రెండోది మీకు కంటెంట్ డ్రివెన్ ఉండాలి, మూడోది మీకు ఆడియన్స్ ఉండాలి. ఈ 3 చూస్తే 3 కలిపి ఒకటేసారి ఇవ్వడం చాలా డిఫికల్ట్. ఒక ఆడియన్స్ నేను ప్రో మోదీ న్యూస్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మోదీ చాలా మంచి పని చేశాడు లాస్ట్ 11 సంవత్సరాలు అని చెప్పి న్యూస్ తీస్తే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బూతులు తిడతారు, కమ్యూనిస్ట్ వాళ్ళు అసలు అది కూడా చేస్తారు, వాళ్ళు కూడా చేస్తారు అది పని. కానీ అట్ ద సేమ్ టైం యాంటీ మోదీ న్యూస్ చేయగానే మోదీ సపోర్టర్స్ కూడా వచ్చి చూస్తారు, మోదీ యాంటీగా ఉన్నది వచ్చి చప్పట్లు కొడతారు, అందరూ టీఆర్పీ పెరుగుతుంది. ఇది మెయిన్, ఎందుకంటే వీఆర్ ఆల్ ఇన్ ద టీఆర్పీ గేమ్. ప్రతి ఛానల్ ఏం చూస్తారంటే వాళ్ళకి అడ్వర్టైజింగ్ రావాలంటే అంతే. కానీ ఇప్పుడు ఏమైందంటే అడ్వర్టైజింగ్ ఈ మెయిన్ ఛానల్ నుంచి యూట్యూబ్కి డిజిటల్కి మారిపోతుంది చాలా మటుకు. అక్కడే మార్పు వచ్చింది. ద కంటెంట్ డ్రివన్లో అర్నబ్ గోస్వామి ఈవెన్ నౌ నంబర్ 1, దాంట్లో డౌటే లేదు. రాజ్దీప్ సర్దేశాయ్ దగ్గర రాలేరు, రవీష్ కుమార్ ఎవరైనా కానివ్వండి మీరు చూడండి, నోబడీ కెన్ కమ్ నియర్. ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా చూడండి చాలా మటుకు యూట్యూబ్లోనే రెవెన్యూ ఎక్కువ వస్తుంది. అది ఈవెన్ ఛానల్స్ లైక్ యూఎస్ హ్యావ్ రికగ్నైజ్ దట్ వెరీ వెల్. ఎందుకంటే మీ వ్యూవర్ ఎప్పుడైనా చూడొచ్చు. ఇప్పుడు నాకు టైం లేదు, నేను 5 గంటల తర్వాత చూస్తానంటే అప్పుడు చూడొచ్చు కూర్చొని. కాదు లైవ్గా చూడాలంటే అప్పుడు ఆ మూమెంట్లో యూ షుడ్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ అనమాట. అది ఒకటి. సో అర్నబ్ గోస్వామి ప్రాబ్లమ్ ఐ కెన్ అండర్స్టాండ్ యాజ్ అ ఎడిటర్ కమ్ ఓనర్. మీ ఎడిటర్ ఉంటే మీ పని చేస్తే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఓనర్ అది కాదు కదా. యూ టు లుక్ ఎట్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్సో. అదే అర్నబ్ గోస్వామి ప్రాబ్లం. బహుశా ఆయనని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు చాలామంది. ఆయన చెప్తున్న మాటకి నేను